మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు దగ్గర అయితే ఉన్నాము. 6వ వార్డు ఈ యొక్క తులసినగర్ దగ్గర అయితే ఉన్నాం. తులసినగర్ పార్క్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ రోజు 11 గంటలకి ఈ యొక్క మాజీ మంత్రివర్యులు అలానే భీమిలి శాసనసభ్యులైనటువంటి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఈ యొక్క ఏదైతే ఇక్కడ లేఅవుట్స్ ఉన్నాయో వీటికి డ్రైనేజ్ అండ్ అలానే కాలువలు కట్టించే యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వెచ్చేయనున్నారు. ఇంచుమించు 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ యొక్క ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ఉందో కనుక దీనికి శంకుస్థాపన అయితే చేయనున్నారు. సో ఇందులో భాగంగా అందరికీ తెలిసిన విషయమే, గంటా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో కనుక భీమిలి ప్రజలు గెలిపించడం జరిగింది. సో అప్పటి నుంచి గెలిచినప్పటి నుంచి కూడా ఏదో ఒక ప్రతి ఒక్క అభివృద్ధి పని దిశగానే గంటా గారి అడుగులు ఉన్నాయని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు 6వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే గతంలో 2014-19 మధ్యకాలంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు ఒక వరదలాగా మనం ఆ రోజు కోట్లాది రూపాయలతో చేసుకోవడం జరిగింది. దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి ఆ 5 సంవత్సరాలు నియోజకవర్గంలో అనేక రకాల కార్యక్రమాలు చేసుకున్నాం. అందులో భాగంగా ప్రధానంగా ఈ మధురవాడ ప్రాంతంలో ఉన్న వార్డుల్లో కూడా కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే కొన్ని ఎలక్షన్ టయానికి కొద్దిగా అసంపూర్తిగా మిగిలిపోయింది. దాదాపు 70-80% కంప్లీట్ చేసుకుంటే బ్యాలెన్స్ 20% తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 ఏళ్లలో దాన్ని ఊసెత్తకుండా వాటిని నిరుపయోగంగా పడేస్తే మళ్ళీ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పర్యటనలకు వచ్చినప్పుడు వార్డుల్లో అవి చూసి అవి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి అందరూ మా స్థానిక నాయకులు చెప్పిన మీదట ఆ రోజు కార్పొరేషన్ అధికారులకి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా ఏదైతే కొమ్మాదిలో అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపం ఉందో దానికి ఒక 80 లక్షలు ఈరోజు పెట్టడం జరిగింది. ఆ 80 లక్షల రూపాయలతోటి కొమ్మాదిలో అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపం పూర్తిగా దాని నిర్మాణం పూర్తవుతుంది. అది ప్రజలకి అందుబాటులోకి రాబోతా ఉంది. అంటే ఇది ప్రభుత్వం యొక్క ఆలోచనకు ఒక మచ్చుతున్నక. దాదాపు అప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉన్న భవనంలో ఒక 80 లక్షలు పెడితే ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఉపయోగం వస్తుందని తెలిసినా కూడా కావాలని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడు ముందుంటుంది కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఆ 5 ఏళ్ళు కాలం గడిపింది. మరి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని నిర్మాణం పూర్తి చేయడం కోసం బాధ్యత తీసుకొని ఈరోజు దాన్ని కంప్లీట్ చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది. అలాగే ఇది ఒక ఫాస్ట్ డెవలపింగ్ ఏరియా. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను, మధురవాడ అంటే ఇది మరో గచ్చిబౌలి, హైదరాబాద్, కొండాపూరు, మాదాపూర్ ఎలా ఉంటుందో అలాంటి ప్రాంతం అని చెప్పి ఇక్కడ రెసిడెన్షియల్కి కానీ లేకపోతే కమర్షియల్కి కానీ లేకపోతే మిగతా ఐటీకి కానీ టూరిజం కానీ అన్నీ కూడా ఇది ఒక హబ్గా తయారవుతున్న ప్రాంతం. ఇక్కడ పెద్ద ఎత్తున పీపుల్ కూడా మైగ్రేషన్ వస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీగా భీమిలి 3,70,000 మంది ఓటర్స్ ఉన్నారంటే అందులో ప్రధానంగా మీకు రూరల్ మండలాలు ఉన్న పద్మనాభం కానీ ఆనందపురం కానీ భీమిలి కానీ పెద్ద పాపులేషన్ పెరిగింది లేదు. పెరుగుటం అంతా కూడా ఏదైతే అర్బన్ ప్రాంతంగా ఉన్న మధురవాడ ఉందో ఆ మధురవాడలో పెరిగింది. అంటే ఇంత ఫాస్ట్గా గ్రోయింగ్ సిటీకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రోడ్లు కానీ కాలువలు కానీ అవన్నీ కూడా వాటికి సఫిషియెంట్గా మనం పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు 6వ వార్డులో 3,25 లక్షల రూపాయలకి అనేక రోడ్లు అలాగే డ్రైనేజ్లు మిగతా సంబంధించిన వర్కులని కూడా ఈరోజు ఇక్కడే దాదాపు 6 వర్కులకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అంటే ఇది ఈరోజు ఈ వార్డులో జరుగుతున్న పని. మొన్నే 8వ వార్డులో చేసాం, అంతకుముందు 5వ వార్డులో చేసాం. దాదాపు 115 కోట్ల రూపాయలకి ఈ 7 నెలల్లోనే మనం ప్రతిపాదనలు పెట్టి శాంక్షన్ చేసుకొని అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకొని ప్రారంభోత్సవం చుట్టూ కూడా రెడీ అవుతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం అంటే ఒక పక్క సంక్షేమం, మరొక అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. రెండు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గాలు చేసుకుంటా ఉన్నాం. మొన్న ఏదైతే ఎలక్షన్లో 93,000 భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చారో ఆ ప్రజల రుణం తెచ్చుకునే అవకాశం కూడా నాకు వచ్చింది కాబట్టి ఎక్కడ ప్రజలు ఏది కోరితే అది, ఎక్కడ డెవలప్మెంట్ పనుల్లో కాంప్రమైజ్ కాకుండా అన్నీ డెవలప్ చేసి దీన్ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ చేయాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఎలక్షన్ల ముందు ఏదైతే మేము చెప్పామో ఆ చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశాం. సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తా ఉన్నామో అది ఆల్రెడీ ఇవ్వటం మొదలుపెట్టాం. దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. మన ఐటీకి సంబంధించి వైజాగ్లో టీసీఎస్ కానీ త్వరలో రాబోతున్న గూగుల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతా ఉన్నాయి.
మరోపక్క స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పాం, దానికి 12,500 కోట్ల రూపాయల ప్యాకేజీ గవర్నమెంట్ అఫీట్ ఇచ్చింది. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న రైల్వే జోన్ కూడా మొన్నే దానికి క్లియరెన్స్ అయ్యి దాని త్వరలోనే అది కూడా మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. మొన్నే గౌరవ ప్రధానమంత్రి చేతుల మీదుగా 2 లక్షల కోట్ల రూపాయలకి ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇతర వర్క్లకు సంబంధించి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఇట్లాగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం రెండు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతున్న విషయం కూడా గుర్తు చేసుకుంటూ అయితే మనం చూస్తా ఉన్నాం. ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ కూడా కనీసం ప్రజలు మొన్న ఒక స్పష్టమైన తీర్పిచ్చారు, ఈ ప్రభుత్వం మా వద్దు అని జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ల నుంచి 11 సీట్లకి అది పడిపోయేటట్టు చేసినా కూడా ఇప్పుడు కూడా ఏమాత్రం మార్పు లేకుండా ఒక పనిచేసే ప్రభుత్వానికి అడుగడుగున అడ్డంకులు కల్పిస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇలాగే కానీ వ్యవహరిస్తే మొన్న వచ్చిన 11 సీట్లు కూడా పోయి సింగిల్ సీటుగా మిగిలే పరిస్థితి వస్తుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కొక్కరే ఆ పార్టీల నుంచి బయటకు వెళ్తా ఉన్నారు. గతంలో మరి ఇక్కడ భీమిలి ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసరావు వెళ్ళిపోయి బయటికి పాటు అన్ని నెలలు జైల్లో జీవనం గడిపి ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న సాయిరెడ్డి గారిని అవమానించిన తీరు, ఆయన పడ్డ ఇబ్బందులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపానికి ఈరోజు ఒక ఉదాహరణ. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ప్రేమ లేకపోతే అనేది వాళ్ళ అవగాహన తప్ప ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మారింది నేను కాదు, మారింది జగన్మోహన్ రెడ్డి. క్వార్టరీ దీంట్లో పడ్డాడు, ఆ క్వార్టరీ మాటలని కావాల్సిన దూరం చేసుకుంటున్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నాకు ఇది వచ్చింది, అందుకే నేను ఉండలేకపోతున్నాను, ఒకసారి ఇరిగిన మనసు మళ్ళీ అతుక్కోదు నాకు అని చెప్పి అంత స్పష్టంగా చెప్పాడు. ఇంకా దాని మీద ఆయన ఎమ్మెల్యే గారు చెప్పడం హై స్కూల్ వస్తుంది. మరి రాష్ట్రంలోనే మన ప్రభుత్వ అధికారంలో ఉండగా ఒక 4,000 మంది పిల్లలతోటి నెంబర్ 1 స్కూల్గా ఉన్న విషయం మీకు తెలుసు. నేను అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆ స్కూల్ డెవలప్మెంట్ సంబంధించి ముఖ్యమంత్రి గారిని అలాగే ఇతర అందరిని కూడా తీసుకొచ్చి అక్కడ ఏమేం కావాలో అవన్నీ కూడా డెవలప్ చేయడం కూడా మీకు తెలుసు. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చూసాం. ఆ 4,000 దీని నుంచి స్ట్రెంత్ పడిపోతా వచ్చింది. చివరికి అది ఎలా అయిపోయిందంటే ఒక అసాంఘిక కార్యక్రమాలకి అదొక కేర్ ఆఫ్ అడ్రస్గా అడ్డగా దాన్ని తయారు చేశారు. అంటే మాదక ద్రవ్యాలు లేదా గంజా లాంటి మత్తు పదార్థాలు అక్కడ విచ్చలవిడిగా దొరకడం ఆ ప్రాంతంలో చివరికి పిల్లల మధ్య గ్రూపులుగా ఏర్పడి కొట్టుకునే స్థాయికి ఏర్పడితే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ ఒకటి జరిగినప్పుడు నా దృష్టికి వస్తే నేను సమావేశాల్లో ఉన్నాను కాబట్టి మా అబ్బాయిని వెళ్ళి అక్కడ ఏమైందో కనుక్కొని ఏంటి అని చెప్పి ఒకసారి మాట్లాడమని చెప్పాను. దానికి వాడు వెళ్ళి అక్కడ హెచ్ఎం తోటి అలాగే పోలీసు సిఐల తోటి ఇతర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో అందరితో కూడా మాట్లాడి పిల్లలు ఇట్లా చేయకూడదు, ఇది మంచి డెవలప్ కావాల్సిన స్కూల్, దీన్ని చేస్తే కరెక్ట్ కాదని చెప్పి అందరితో కలిసి ఒక ఈ మీటింగ్ పెట్టుకొని దాన్ని చెప్పొచ్చాడు. దాన్ని కావాలని కొంతమంది వివాదం చేస్తారు. అక్కడ హెచ్ఎం సీట్లో కూర్చోవటం ఇవన్నీ కూడా మీరు విజువల్ చూస్తూ ఉన్నారు. మొత్తం ఇటు ఒక 15 మంది ఇటు 15 మంది మొత్తం అంతా రౌండ్ టేబుల్ కూర్చొని అందరితో కలిసి మాట్లాడి జరిగిన ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలు ఉన్నాను కాబట్టి వెంటనే అటెన్షన్ పే చేయాలి కాబట్టి నేను చెప్పిన మీదట వాడు స్కూల్లోకి వెళ్ళి అందరితో మాట్లాడే తప్ప నేనే హెచ్ఎం సీట్లో కూర్చోను. ఎందుకంటే హెచ్ఎం కావాల్సిన గౌరవం అటువంటిది. ఒకవేళ ఆయన కూర్చోమని కూడా ఆయన పక్కనే ఇంకో సైర్ వేసుకుని కూర్చొని ఆదో చేస్తాను తప్ప హెచ్ఎం సీట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. ఆయన సీట్లో కూర్చొని హెచ్ఎం నిలబెడిచ్చి చేసేది వాళ్ళు. వైసీపీ టైంలో ఎన్నో చూసాడు ఇన్సిడెంట్లు. పైన అక్కడ ప్రజాప్రతినిధులు లేకపోతే అక్కడ లోకల్ నాయకులు అధికారులు నిలబెట్టి వాడు కూర్చొని మాట్లాడిన సంఘటన మనం చూసాం. మీరు అన్ని విజువల్ చూడండి. అక్కడక్కడ వాడు ఒకటే సీట్లో కూర్చోవడం కాదు, మొత్తం అందరూ కూడా ఇటు ఒక 15 మంది అటు 15 మంది మొత్తం అందరూ కలిసి కూర్చొని ఏంటి సమస్య ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, అటు పోలీసు ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు, అలాగే స్కూల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇది ఒక మంచి మోడల్ స్కూల్ లాంటిది, ఇటువంటి స్కూల్లో ఇన్సిడెంట్ జరగకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నైట్ వాచ్మెన్ నైట్ పెట్రోలింగ్ పెట్టాలనుకున్నారు, అలాగే ఇంక మిగతా అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ గురించి కూడా చెప్పారు. అంతే తప్ప దాన్ని కాంట్రవర్షియల్ చేయాలని దయచేసి చేస్తే మరింత మీరు ఇంకా అబాస్ పలుతారు తప్ప ఏం జరగదు.